చాలా బాగుందన్న, దర్శనం బాగా జరిగింది. క్యూ లైన్లో కూడా చాలా బాగున్నాయి. వచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు చూశాను, వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగలు కానీ బాగా ఇచ్చారు. అంతా బాగుందన్న. ఏం లేదన్న, క్యూ లైన్లు అంతా ప్రాపర్గా ఉన్నాయి. ఎక్కడికక్కడ మేనేజ్మెంట్ ఏంటంటే ప్రాపర్గా ఉన్నారు. ఏదైనా ఫ్లోటింగ్ ఉన్నా సరే వాళ్ళే చూసుకుంటున్నారు, బాగానే చేశారు. ఎలక్ట్రిక్ బగీస్ అను అక్కడ బొలేరోస్ అన్ని అరేంజ్ చేశారు, ఇబ్బంది లేదు. అన్ని ప్రాపర్గానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఇమీడియట్గా చేయడానికి ఎమర్జెన్సీ టీమ్స్ ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా బాగానే చేస్తున్నాయి, బాగానే ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు 3500 మంది సిబ్బంది సెక్యూరిటీ కల్పించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తారు. బాగుందన్న, ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ బాగానే చేసుకున్నారు వాళ్ళు కూడా. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు కూడా నీట్గా లైన్లోనే వచ్చాము కానీ ఇబ్బంది లేదండి. ప్యాకెట్లు ఇస్తున్నారు పిల్లలు, స్టూడెంట్స్ పిల్లలు ఎంత పుణ్యం చేసుకున్నారో కానీ చక్కగా అన్ని సౌకర్యాలు బాగుండి పోయిన సంవత్సరం మీద కన్నా కూడా దర్శనం కూడా అరగంటలో అయిపోయిందండి. మేము చాలా సేపు పడుతుంది అనుకున్నాం, భయం వేసింది. అమ్మవారు తొందరగా కరుణించింది, హాయిగా మనశ్శాంతిగా ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు కానీ బాగా చేశారండి, అన్ని ఎక్కడెక్కడన్నీ బందోబస్తుగా ఉన్నాయి. చూసాం కదా పోయిన సంవత్సరం మీదకి ఇప్పుడు చాలా తేడా ఉందండి. అసలు నమ్మకం వస్తుందండి. పర్వాలేదండి, ఆయన ఎంత సహాయం చేశాడండి మన చంద్రబాబు నాయుడు గారికి. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. కానీ అంత మంత్రులు ఎవరు చేయలేదండి. ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరు కూడాను అట్లా దిగి చేసిన వాళ్ళు ఇదే ఫస్ట్ టైము. ఆయన ఆదర్శంగా తీసుకొని మనం కూడా చేయాలండి కొంత సహాయం వరకు. మేము కూడా ఇంటి దగ్గర చాలామంది అల్లం పొట్లాలు ఏం తయారు చేసుకుని ఉప్మాలు సాధ్యమైనంత వరకు. కానీ మళ్ళీ రాకూడదండి పాపం, ఈ వరద చాలా అల్లాడిపోయారు. మంత్రులను కూడా ఉసుకొల్పి అందరినీ బాగా చేపించారండి. అట్లాంటి నాయకులే కావాలి, మన దేశం బాగుపడి. అమ్మవారు కూడా చూస్తూ ఉంటుంది మంచి వాళ్ళకి. ఎప్పుడు ఇంత శ్రమ లేక చక్కగా వెళ్ళి వచ్చేసాం, శ్రమ పడలే. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగా పడింది, బాగుంది, బాగా చేశారండి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, అసలు ఇబ్బంది ఏం పడలా. ఎక్కడికక్కడ చక్కగా కట్టారు, చక్కగా ఎక్కడ ఉంచని ఇట్లా నడిచేసి వెళ్ళిపోయి వచ్చేసాం. 1 గంటలో అయిపోయింది మాకు దర్శనం. ఫ్రీగానే అయిపోయింది, తొందరగానే అయిపోయింది. ఎలా ఉంది ఏర్పాట్లు అవన్నీ బాగా చేశారు? బాగానే ఉన్నాయి. లైటింగ్స్ అన్ని కూడా చాలా బాగుంది. వాటర్ కానీ దేనికి కూడా ఇబ్బంది పడలేదు. ఎక్కడెక్కడ వాటర్ సప్లై. మెయిన్ ఏంటంటే ఎక్కడ మాకు ఆపల. దర్శనం చాలా ఫ్రీగా జరిగింది, చాలా బాగుంది, ప్రశాంతంగా జరుగుతుంది. వాటర్ ప్యాకెట్ల సప్లై కూడా బాగుంది. సిబ్బంది కూడా మంచి రెస్పాన్స్లో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వృద్ధులకు కానీ పిల్లలకు కానీ వాళ్ళు అసలు ఏ ఇబ్బంది లేదు, చాలా ప్రశాంతంగా జరుగుతుంది. దీన్ని ఇంకా మెరుగుపరచచ్చు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు బాగున్నాయి, దర్శనం కూడా ఫ్రీగా, ఒత్తిడి లేకుండా ఫ్రీగానే బాగా జరిగింది. అంటే దానిలో ఎటువంటి ఇబ్బందులు, వాటర్ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఏమి ఇబ్బంది పడట్లా, ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. పోయిన సంవత్సరానికి ఇప్పటికేమన్నా మేము పోయిన సంవత్సరం రాలేదండి, ఈ సంవత్సరం వచ్చా. చాలా బాగా జరిగింది. అంటే సీఎం గారు ఒక మాట చెప్పారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అవన్నీ జరిగినాయి? అన్నీ జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి, ఆయన చెప్పినట్టే ఉన్నాయి.